హాయ్ అందరికీ. ఈరోజు ఇంకొక కొత్త బిజినెస్ ప్లాన్ అయితే మీ ముందరికి తీసుకొని వచ్చాను. ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి అని అంటే రెంటింగ్ బిజినెస్. రెంటింగ్ బిజినెస్సా? ఇది ఎక్కడో విన్నట్టుందే అని అనుకోవచ్చు. ఎస్, ఇది దాదాపుగా ప్రతి సిటీలోనూ జరిగేదే ఈ రెంటింగ్ బిజినెస్. ఈ రెంటింగ్ బిజినెస్లో బైకులు అవ్వని, కార్లు అవ్వని, ఆటోలు అవ్వని ఇలాంటివి చాలా ఉన్నాయి. మరేమో ఈరోజు ఆటో రెంటింగ్ గురించి అయితే తెలుసుకోబోతున్నా. ఈ మొత్తం ప్లాన్ అంతా ఆటో బిజినెస్ గురించి, ఆటో రెంట్ గురించి. మెయిన్గా మనకి ఇన్వెస్ట్మెంట్ కావాల్సిండేది 5 లక్షలు. ఇది ఒకవేళ మీ సేవింగ్స్లో ఉంటే పర్వాలేదు, లేదు నా దగ్గర లేదు డబ్బులు అని అనుకుంటే, ఒకవేళ మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ తక్కువ వడ్డీతో అయితే మాత్రం మనకైతే డబ్బులు అయితే వస్తుంది. లేదు పర్సనల్ లోన్ తీసుకోవాలా, లేదు ఇండస్ట్రియల్ లోన్ తీసుకోవాలా అంటే దానికంటూ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఉంటే మనకి అంతో ఇంతో ఇంట్రెస్ట్ రేట్ అయితే కొంచెం తక్కువ పడుతుంది బంగారంతో పోలిస్తే. ఇంకా పాయింట్కి అయితే వచ్చేద్దాము. ఏదైతే 5 లక్షలు తీసుకుంటావు కదా, 5 లక్షలకి మనం సెకండ్ హ్యాండిల్ ఆటోలు అయితే మాత్రం కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఫస్ట్ హ్యాండిల్ చాలా రేటు, అండ్ సెకండ్ హ్యాండిల్ మెయిన్గా ఎందుకంటే కొంతమంది కొనుక్కుంటారు, కొనుక్కొని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేక తక్కువ ప్రైస్కి అమ్మేసే వాళ్ళు ఉంటారు. మనం ఎస్టిమేట్ వేసుకున్నాను ఒక 6 నుంచి 10 ఆటోలు అని చెప్పేసి. ఓకే, అంతవరకు రాలేదు, 1 లక్షకి ఒక ఆటో వస్తుందంటే ఒక 5 ఆటోలు అనుకుందాం. ఇప్పుడు ఈ 5 ఆటోలు మనం రెంటింగ్ ఇవ్వాలి. మోస్ట్గా సిటీస్లో జరిగేదైతే ఏంటంటే కార్ అవ్వని, అండ్ ఆటోలు అవ్వని, బైకులు అవ్వని, దానికంటూ ఒక సపరేట్ స్టాండ్ ఉంటుంది. ఎవరైనా పనులు చేసుకునేకుంటారు కదా, డ్రైవర్ లాగా వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళు ఆ ఆటోని కానీ, ఆ బైక్ కానీ, ఆ కార్ని కానీ రెంటింగ్ తీసుకుంటారు. ఎంతకి? తక్కువలో తక్కువ 500 నుంచి 600. ఇదైతే బయట జరుగుతున్న మార్కెటింగ్ నేను చెప్తున్నాను. ఇదేం నేను ఎక్కువ అయ్యలేదు, అంత తక్కువ అయ్యలేదు. ఇది మార్కెట్ జరుగుతున్నది 500. అంటే ఈ 500లోనే పెట్రోల్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయా అంటే కాదు. పెట్రోల్ వచ్చేసి ఎవరైతే వెహికల్ తీసుకుంటారో వాళ్ళే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించుకోవాలి. ఇప్పుడు 5 ఆటోలకి 500తో వేసుకుంటే 2500 పర్ డే. ఇది 5 ఆటోలకి మాత్రమే చెప్తున్నా నేను. 6 నుంచి 10 అని అనుకున్నాం కదా, వద్దులే తీసేసి ఒక్కొక్క ఆటో 1,00,000 రూపాయలకి వేసుకుంటే 5 ఆటోలు వస్తాయి అని అనుకున్నాం కదా, దాని పరంగా అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు అదే ఆటో మనకి నెలకి ఎంత డబ్బులు ఇస్తుంది అని అనుకుంటే 2500 ఇంటూ 30 రోజులు అంటే ఎలా నడుస్తుంది అంటే పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు అయితే ఈ రెంటింగ్ బిజినెస్ అయితే జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ఆ కస్టమర్స్ని తోలింటారు కదా, ఆ వచ్చిండే డబ్బులు అది డ్రైవర్కి మాత్రమే. వీళ్ళు ఓనర్కి 500 మాత్రమే ఇస్తారు. సో దాని పరంగా నెలకి మనం అనుకుంటే 75,000 ఒక 5 ఆటోల నుంచి వస్తుంది. అది సంవత్సరానికి చూస్తే 9 లక్షలు. 9 లక్షల అని డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఎక్కడ ఓనర్కి ఒక మిస్లీషియస్ ఛార్జెస్ అనేటివి అయితే వస్తాయి. ఏ టైంలో వస్తాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి యాక్సిడెంట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓనర్ మీద బర్డెన్ అయితే అవుతుంది. సో దాంట్లో కూడా మనం మెయింటెనెన్స్ అవన్నీ తీసేసాము అని అంటే చూడండి, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, నెలకు 75,000 అయితే వస్తుంది. దాంట్లో మెయింటెనెన్స్కి 5 ఆటోలకి 20,000. అంటే కొన్ని రిపేర్ రావచ్చు, రిపేర్ రాకపోవచ్చు. అది కొంతమంది మంచిగా వాడతారు, కొంతమంది చాలా హార్డ్గా వాడతారు కదా. సో అందువల్ల ఎస్టిమేషన్కి 20,000 అయితే దానికి వేసుకున్నాం మెయింటెనెన్స్ కాస్ట్. ఒకవేళ మంచిగా తోలుకున్నారంటే రిపేర్లు కూడా అవ్వవు. సో మనం ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసామనంటే ఒకేసారి లాభాలను ఆశించకూడదు కదా, అప్పుడప్పుడు ఇలాంటి మెయింటెనెన్స్ నష్టాలని కూడా మనం ఆశించుకోవాలి. సో మనకు వచ్చిన ప్రాఫిట్ అయితే 55,000 ఫర్ 5 ఆటోలు. 5 ఆటోలకి మనకి వచ్చిన అమౌంట్ 55,000 నెలకి. అదే సంవత్సరానికి చూస్తే 6,60,000. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ బయట జరుగుతున్నదైతే సేమ్ యాక్చువల్గా ఇలాగే జరుగుతుంది. కొంతమందికి తెలియలేదు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా ఏమి అని. సో అందువల్ల మనకి ఈ వీడియోలో
అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకంటూ ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్కి నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇంతవరకు అర్థమైందని అనుకుంటా. ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్ కూడా చేయండి. ఓకేనా? ఇంకా మరి సెలవు తీసుకుందునా? బాయ్ బాయ్.